ఐపీఎల్ సీజన్ 19లో రాజస్థాన్ అదరగొడుతోంది. వరుసగా 4వ విజయాన్ని అందుకుంది. రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సీజన్లో ఆర్సీబీ తొలి ఓటమిని చవిచూసింది. ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లోనే 8 ఫోర్లు 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. ఇక ధ్రువ్ జురెల్ కూడా 81 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. జైస్వాల్, రియాన్ పరాగ్, హెడ్ మయర్ బ్యాటింగ్ లో విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో వైభవ్ అవుట్ అయిన తర్వాత రాజస్థాన్ ఓ దశలో తలపడింది. అయితే జురెల్, జడేజా క్రీజులో పాతుకుపోవడంతో చివరికి విజయం సాధించింది. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ 32 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్, రోమారియో షెఫర్డ్ పర్వాలేదనిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 202 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ ఓపెనర్ సూర్యవంశీ, వైభవ్ ధాటికి ఆర్సీబీ బౌలర్లు బెంబేలెత్తారు. వరుస ఫోర్లు, సిక్సర్లు బాదుతూ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 28 బాల్స్లో 78 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.